మామ బ్రోస్ అందరికీ నా నమస్కారాలు. అయ్యా నమస్కారం. మీరు ఈ పక్కనే ఉంటాం, పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఏమైనా సాయం కావాలేమోనని. కూర్చోండి. ఫైనల్గా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ అయితే పూర్తి చేసుకొని నేను మా ఫ్రెండ్స్ అయితే మా కాలేజ్ వాళ్ళు పూరించిన ఇంటర్న్షిప్ అనే సమర శంఖానికి అనకాపల్లి నుంచి తమిళనాడుకి వెళ్తే బయలుదేరిపోయాం. ఇన్ని రోజులు అడుగుదబ్బున మేము సడన్గా కష్టపడడానికి ఇల్లు వదిలి బయటకు వచ్చేసరికి మా కళ్ళంట మా పేరెంట్స్ కళ్ళంట ఒకటే వాటర్ ఫాల్స్. ఇక దీనికి మేము పెట్టిన పేరు ఆఫ్టర్ బీటెక్ లైఫ్. ఇక నా ఫ్రెండ్స్ సంగతి వచ్చేసరికి మొదటోడు కర్రీ నాగ సాయి ప్రీతం, ది లెజెండ్. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. ఇక రెండో వాడి పేరు ఉజ్వల్ వినాయక్, వీ కాల్ హిమ్ యాజ్ ఎ బాయ్. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళడానికి బాయా? ఇక మూడో వాడి పేరు స్వరూప్ ఎస్జే. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. ఇక మిగిలింది నేను, ది వన్ అండ్ ఓన్లీ లోహిత్ సింగంపల్లి. ది వన్ అండ్ ఓన్లీ లోహిత్ సింగంపల్లి. నేనైతే గత 5 yearsగా మ్యాక్సిమం మా అమ్మాయిలు అయితే వదిలేసి ఎప్పుడూ బయటికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్తోని. ఇంకా ఒక 6 months వరకు ఈ క్యాంపస్ డ్రైవ్లోని కంపెనీ ఏం చెప్పిందంటే 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ తర్వాత ఆన్ రోల్ చేసుకుంటాను అని చెప్పారు. అప్పుడు శాలరీ వేరేగా ఉంటుందంట, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అదే పట్టుకొస్తే. అలా సరదాగా ఒకరినొకరు కమ్మేసుకుంటూ టైంపాస్ అయితే అయిపోయింది మామ. విజయవాడలో 12 o'clock అయితే దిగి అదే రోజు సాయంత్రం 4 గంటలకి మళ్ళీ చెన్నై ట్రైన్ అయితే ఎక్కడం జరిగిపోయింది మేమైతే. ఇప్పుడు టైం అయితే రాత్రి 7 అవుతుంది మామ. నాకైతే నైట్ టైం ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అలా షేరింగ్ ఈజ్ కేరింగ్ అనుకుంటూ మా అమ్మాయిలు పెట్టిన క్యారేజెస్ ఒకరినొకరు షేర్ చేసుకుంటూ తినేసాం. పొట్టలో స్పేస్ లేకపోయినా మళ్ళీ ఈ ఫుడ్ మనకు మళ్ళీ దొరుకుతుందో లేదా అని చెప్పేసి పొట్టలో అయితే కుక్కేసాం. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. A few moments later. మీకు ఇప్పటికొచ్చి చూసిన సినిమాల్లో ఏది ఇన్ని ట్విస్టులు బాబోయ్ బుర్రవాడు అని అనిపించిన ట్విస్టులు ఏ సినిమా ఎక్కువ? ఎక్కువ ట్విస్టులు ఉండాలి ఆ సినిమాలో. ఏ సినిమా లేదు అనిపించలేదు, గుర్తు రావట్లేదు. ఓకే, మీకు గ్యాప్ ఇస్తాం, ఇంకోళ్ళకి ఎవరు కావడదు. ఇప్పుడుకొచ్చి మీరు చూసిన సినిమాలు అన్నిటిలోనే బాబోయ్ ఇన్ని ట్విస్టులు బాబోయ్ అసలు తట్టుకోలేకపోతున్నాం అన్న ది బెస్ట్ మూవీ మీకు ఏది? గేమ్ ఆఫ్ థ్రోన్స్. మీకు అనిపించి ఉంటుంది కదా ఇన్ని ట్విస్టులని ఎక్కడ చూడలేదు అనేసి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? స్కంద 2 కోసం చూస్తున్నారు. వావ్, లేదైతే ఆలోచిస్తున్నారు. సరే ఈలోపు ఈ సాంగ్ చెప్తారు, మీరు చెప్పండి. అన్ని ట్విస్ట్ అంటే ఏం లేదు కానీ అలాంటి సినిమాలో ఉండదు. అది ఒకటే కాదు, మీకు బెస్ట్ అనిపించింది చెప్పండి. హాలీవుడ్ పర్వాలేదు, ఏదైనా పర్లేదు. మర్చిపోయాడు హాలీవుడ్. షటర్లాండ్ అందులో అంటే హీరో స్టార్టింగ్ నుంచి ఒక ఐలాండ్కి వెళ్తాడు.
హీరో సైకిల్ ఈ వారియర్ మూవీ తెలుసు, వారియర్ రాంబోత్ మీద అబ్బా అలాగే ట్విస్ట్ ఐఏఎస్ కాదు. గుంటూరు స్టేషన్కి వచ్చేసరికి వర్షం అయితే గట్టిగా కుమ్మేసింది మామ. మా బాటిల్లో వాటర్ ఖాళీ అయ్యేసరికి నేను బాయ్ అయితే బయటికి వెళ్దామని ట్రై చేసాం. మళ్ళీ ఉన్నట్టుండి సడన్గా వర్షం పెరిగిపోయేసరికి మళ్ళీ లోపలికి దూరేసాం. మా స్వరూపు ప్రీతంగాడు ఇద్దరు చేసిన తేటహోగు పనులన్నీ చూసి ఈ వీటితో 6 నెలలు ఎలా భరించాలరా బాబు అని భయపడ్డాను. అప్పటి వరకు సరదాగా సాగిపోతున్న మా జర్నీకి సడన్గా ఒక షాకింగ్ న్యూస్ అయితే తగిలింది మాకు. అది విన్నాక మా బుర్రలన్నీ ఒక్కసారిగా మ్యాటర్ ఏంటంటే మా కంపెనీ హెచ్ఆర్ మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి చేతులు అయితే ఎత్తేసాడు. అది విన్నాక మా ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. కాసేపు మా సంఘం సభ్యులందరూ కలిపి మీటింగ్ పెట్టుకొని గట్లయితే గట్లయింది అని చెప్పేసి ముందడిగైతే వేస్తాం. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం. అలా నైట్ 11 గంటలు అయ్యేసరికి చెన్నైలో అయితే అడుగుపెట్టేసాం. ఇక్కడ నుంచి మా కంపెనీకి అయితే 110 కిలోమీటర్స్ అంట. అయితే మార్నింగ్ 5 o'clockకి ట్రైన్ అయినా ఎక్కాలి, లేదంటే వెంటనే బస్సు అయినా ఎక్కియాలి. నేను ఉజ్వల్ స్వరూప్ ముగ్గురం అయితే మార్నింగ్ 5 o'clock ట్రైనే ఎక్కుదాం అనుకున్నాం. కానీ మా ఫ్లాష్ మ్యాన్ ప్రీతం అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఎర్లీ మార్నింగే మన కంపెనీకి 5 వెళ్ళిపోవాలని చెప్పేసి ఊరిగా కంగారు పెట్టేశాడు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అసలు చుట్టూ చూస్తే ఒక్క మనిషి కూడా తెలిసిన ముఖం లేదు. మేము వెళ్ళాల్సిన మేల్వారవత్తూరు అనే ఊరికి ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవని చెప్పారు ఆటో వాళ్ళు అయితే. మరి డైరెక్ట్ బస్సెస్ ఎక్కడ ఉంటాయన్నా అని మాకు వచ్చిరాని తమిళ్తోని వచ్చిరాని ఇంగ్లీష్తోని వాళ్ళతో మాట్లాడి నానా కుస్తీ పడి అడిగేసరికి బస్ స్టాప్కి వెళ్ళాలని చెప్పారు. సరేలే బస్ స్టాప్కి వెళ్ళిపోదాం, అక్కడ ఎక్కేద్దాం బస్సు అనేసి అనుకుంటే అక్కడ బస్ స్టాప్కి వెళ్ళాలంటే 15 kilometers అంట. ఎక్కడి నుంచి స్టేషన్ నుంచి 15 kilometers అనేసరికి సరేలే ఆటో ఎక్కేద్దాం అంటే ఆటో వాడు మనిషికి 100 రూపాయలు అడిగాడు. అంటే నలుగురికి 400. ఆ ఆటో వాడు మాకు పంగనం పెడుతున్నాడు అన్న విషయం మాకు తెలుసు కూడా. మా ఫ్లాష్ మ్యాన్ పడుతున్న కంగారికి మేము తప్పక ఆటో ఎక్కాల్సి అయితే వచ్చింది. కానీ టఫ్ సిచ్యువేషన్స్లో ఉండేటప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవడానికి ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటాడు అంటారు కదా. అలాగే మా దగ్గర కూడా ఒకడు వచ్చాడు, మన తెలుగోడు. ఇక్కడ మాకు ఆటో వాళ్ళు ఎంతలా పంగనామం పెట్టారంటే మేము మా మేల్వారవత్తూరుకి వెళ్తున్న డైరెక్షన్లోనే మళ్ళీ రైల్వే స్టేషన్ అయితే తగిలింది. మాకు హెల్ప్ చేసిన అన్ని స్టాప్ అయితే వచ్చాయని దిగిపోయాడు. ఫైనల్గా మా డెస్టినీ అయిన మేల్వారవత్తూరుకు అయితే వచ్చేసాం మేము. ఇక్కడికి వచ్చాక హెచ్ఆర్కి కాల్ చేయమన్నాడు. కానీ హెచ్ఆర్కి కాల్ చేస్తే ఇంక ఎవరికి ఫోన్ చేసినా సరే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. ఇంకేం చేయాలో తెలియక అదే బస్ స్టాప్లో రాత్రి 3 o'clock నుంచి మార్నింగ్ 6:30 వరకు అక్కడే అయితే ఉన్నాం. దోమలు అయితే మాతో గట్టిగా బ్యాటింగ్ ఆడేసాయి. తర్వాత ఏం జరిగిందో అని తెలుసుకోవాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. అంతవరకు ఉంటాను మరి. సైనింగ్ ఆఫ్, లోహిత్ సింగంపల్లి. ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా.